హాయ్ అండి, అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నాకు కమెంట్ చేయడం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మీ అందరి ముందుకు వచ్చేసాను. ఈరోజు ఈ వీడియోలో సమ్మర్లో నేను ఎలాంటి టిప్స్ ఫాలో అవుతాను, ఎలాంటి ఫుడ్ తీసుకుంటాను, నా సమ్మర్ డైలీ రొటీన్ని మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. డెఫినెట్గా వీడియోలో చెప్పే ప్రతి ఒక్క టిప్ మీ అందరికీ ఎంతగానో యూజ్ అవుతుంది. సో వీడియోని అస్సలు మిస్ అవ్వకండి, ఎండ్ వరకు వాచ్ చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం, టిప్స్ కోసం, బేబీ కేర్ వీడియోస్, మదర్ కేర్ వీడియోస్, షాపింగ్ హాల్ రివ్యూస్ కోసం, మరెన్నో ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన గంట సింబల్ ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేసి అస్సలు లేట్ చేయకండి. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సమ్మర్లో ఫస్ట్ డే స్టార్ట్ అవడంతోనే నేను మజ్జిగను ప్రిపేర్ చేస్తానండి. నా స్టైల్లో మజ్జిగను నేను ఎలా ప్రిపేర్ చేస్తానో మీతో చూపిస్తాను. పెరుగుని తీసుకొని దాంట్లో రుచికి సరిపడా ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి, అలాగే కొంచెం సొంటి పొడి కూడా వేస్తాను. దానిలోకి సరిపడా నీళ్లు వేసేసి బాగా పల్చగా మజ్జిగ చేసుకోవాలండి. ఎంత పల్చగా మజ్జిగ చేసుకుంటే అంత మంచిది. ఆ మజ్జిగలో కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు బాగా దంచి కొట్టి వేస్తాను అన్నమాట. సో దట్ అందులో ఉన్న రసం బాగా దిగుతుంది. జనరల్గా పిల్లలు ఏంటంటే ఏదైనా అడ్డుగా వస్తే తాగరు కదా, మా పాప కూడా అంతే. సో నాకు కూడా ఏదైనా అడ్డుగా వస్తే తాగాలనిపించదు. అందుకే ఇలాగా బాగా దంచి కొట్టి వేసుకున్నాం అనుకోండి, రసం అంతా మజ్జిగలోకి దిగి టేస్ట్ భలే ఉంటుందన్నమాట. కచ్చపచ్చగా దంచుకుని కొత్తిమీర, కరివేపాకు వేసేసి బాగా కలుపుకొని దాన్ని వడకట్టుకోవాలండి ఒక స్ట్రైనర్ సహాయంతో. అండ్ స్ట్రైనర్లో కూడా మీరు వడకట్టేటప్పుడు మిగిలిన ఈ కొత్తిమీర, కరివేపాకుని స్పూన్తో జస్ట్ ఇలా రబ్ చేస్తే అందులోంచి రసం దిగుతుంది అనమాట. సో ఇలా పొద్దున్నే ఒక పెద్ద బౌల్తో మజ్జిగను ప్రిపేర్ చేసుకొని రోజంతా ఇదే డీహైడ్రేట్ అవ్వకుండా తాగుతూ ఉంటాను. సమ్మర్ హాలిడేస్లో జెస్సీ ఆల్రెడీ కీబోర్డ్ నేర్చుకుంటుందని మీకు ఇంతకు ముందు వీడియోలో షేర్ చేశాను కదా. సమ్మర్లో పొద్దున్నే మేము మ్యూజిక్ క్లాస్కి వెళ్తున్నామండి. క్లాస్కి వెళ్ళేటప్పుడు జెస్సీకి ఒక బాటిల్, నాకు ఒక బాటిల్ పట్టుకెళ్ళిపోతాను అనమాట. సో మజ్జిగను వేయడానికి, ఫ్రూట్ జ్యూసెస్ వేయడానికి ఒక మంచి సిప్పర్ నేను తీసుకున్నానండి, లెవెలప్ వారి ఆక్వా సిప్పర్. ఈ సిప్పర్లో చాలా స్పెషాలిటీస్ ఉన్నాయండి. ఫస్ట్ ఏంటంటే డ్యూయల్ పర్పస్ క్లిప్ లిడ్తో పాటు వస్తుంది. అంటే చిన్నపిల్లలు అనుకోండి ఇలా స్ట్రాతో తాగొచ్చు, కొంచెం పెద్ద పిల్లలు అనుకోండి ఇలా క్లోజ్ చేసేసి డైరెక్ట్గా తాగేయచ్చు అనమాట. అంటే ఇందులో ఓన్లీ వాటరే కాకుండా పాలు, ఫ్రూట్ జ్యూసెస్ లాంటివి కూడా ఫీడ్ చేయడానికి చాలా చాలా కన్వీనియంట్గా ఉందన్నమాట. ఇది మనకి టచ్ ఫ్లో మెకానిజంతో పాటు వస్తుంది. అంటే ఎప్పుడైతే పిల్లలు సిప్ చేస్తారో అప్పుడు మాత్రమే ఇందులో నుంచి లిక్విడ్ అనేది వస్తుంది, లేకపోతే లిక్విడ్ అనేది రాదనమాట. సో టచ్ ఫ్లో మెకానిజం ఉండడం వల్ల అస్సలు 1 డ్రాప్ ఆఫ్ లిక్విడ్ కూడా కింద ఒలగదు, ఓపెన్ చేసి ఉన్నా సరే. సో కంప్లీట్గా లీక్ ప్రూఫ్గా ఉంటుందండి. అండ్ ఇది చాలా ట్రాన్స్పరెంట్ బాడీతో పాటు వస్తుంది కాబట్టి ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ తాగారు, లోపల ఏమైనా ఉన్నాయని చెప్పి చూడటానికి చాలా సీత్రూగా కూడా ఉంటుంది. అండ్ ఇది కంప్లీట్గా ఫుడ్ గ్రేడ్ మెటీరియల్తో తయారు చేసిన స్ట్రా సిప్పర్తో పాటు వస్తుంది. అండ్ గ్రిప్ కూడా చాలా ఈజీగా ఉందండి పట్టుకోవడానికి, చిన్నపిల్లలు కూడా ఈజీగా పట్టేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా బీపీఏ ఫ్రీ, నాన్ టాక్సిక్ మెటీరియల్తో తయారు చేశారండి. సో దట్ వీటిని కొంచెం గోరువెచ్చని నీళ్ళతో వాష్ చేసుకొని స్టెరిలైజ్ చేసి రీయూస్ చేసుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ ఇది కంప్లీట్గా డ్రాప్ రెసిస్టెంట్గా ఉంటుందండి. అనుకోకుండా ఎప్పుడైనా కింద ఫ్లోర్ మీద స్లిప్ అయినా సరే అంత ఈజీగా పగిలే ఛాన్సెస్ అనేవి ఉండవు అనమాట. ఈ స్ట్రా సిప్పర్ ఏదైతే ఉందో బయట రెసిస్టెంట్గా ఉంటుందో, ఒకవేళ చిన్నపిల్లలు అనుకోకుండా గట్టిగా పళ్ళు వచ్చేటప్పుడు కొరికేసినా ఎటువంటి డ్యామేజ్ అనేది అవ్వకుండా ఉంటుందండి. ఈ సిప్పర్ మనకి 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, మీకు నచ్చిన కలర్ని చూస్ చేసుకోవచ్చు. ఇది మనకి లెవెలప్ వాళ్ళ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంటుంది, అమెజాన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో మీకు కూడా రిక్వైర్మెంట్ ఉంది, కావాలంటే ఒకసారి చెక్ చేసేయండి. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీతో షేర్ చేశాను కదా, జెస్సీని సమ్మర్ క్యాంప్లో జాయిన్ చేశానని చెప్పి. కీబోర్డ్ తను నేర్చుకుంటుంది. సో తన్ని దేపట్టడానికి వెళ్ళినప్పుడు నేను కూడా 1 అవర్ అక్కడ ఉంటున్నాను కాబట్టి అక్కడ గురువు గారు చెప్పారనమాట, 1 అవర్ మీరు కూడా ఏదైనా నేర్చుకోవచ్చు కదా మేడం, మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే. అంటే నాకు చిన్నప్పటి నుంచి వయలిన్ అంటే చాలా ఇంట్రెస్ట్. నా చిన్నప్పుడు లైక్ 5th, 7th క్లాస్లో ఉండేటప్పుడు కొన్ని రోజులు నేర్చుకున్నాను. బట్ 7th వచ్చాక మనకి పబ్లిక్ ఎగ్జామ్స్ ఉండేవి కదా, అందుకని చెప్పి మళ్ళీ మానిపించేసారు. టైం కుదిరేది కదా ట్యూషన్కి, స్కూల్కి, అందుకే మానేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు నేర్చుకోలేదు. బట్ నేర్చుకోవాలి అన్న ఒక ఇంట్రెస్ట్ అయితే నా మైండ్లో ఉండిపోయింది. అది జెస్సీని ఎలాగో క్లాస్కి తీసుకువెళ్తున్నాను, ఆ 1 అవర్ నేను తనతో పాటునే ఉంటున్నాను కాబట్టి టైం కూడా కలిసి వస్తుందని చెప్పి ఇలా వయలిన్ నేర్చుకుంటున్నాను అనమాట. మీలో చాలామంది రెగ్యులర్గా నన్ను ఎలాంటి హనీ వాడితే మంచిది, ఏ బ్రాండ్ వాడితే మంచిది అని చెప్పి అడుగుతూ ఉంటారు. నేనైతే ఫార్మర్స్ దగ్గర నుంచి డైరెక్ట్గా ఇక హనీని తెప్పించుకుంటూ ఉంటాను. ఈ హనీ టోటల్ క్వాంటిటీ కేజీ 200 గ్రామ్స్ ఉంటుందండి. దీని ప్రైస్ వచ్చి 800 రూపీస్ అనమాట. అయితే నేను వీళ్ళ దగ్గర రెగ్యులర్గా తెప్పించుకుంటూ ఉంటాను, రెగ్యులర్ కస్టమర్ కాబట్టి.
700 రూపీస్కి ఈ హనీ మనకి అవైలబుల్గా ఉంటుంది. మీరు కావాలని తెప్పించుకోవచ్చు. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను, డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మెన్షన్ చేస్తాను. డెలివరీ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రాగా మనమే పే చేయాల్సి ఉంటుందన్నమాట. మార్కెట్లో దొరికే హనీస్ అన్నిట్లో కలర్స్, ఎడిటివ్స్, ఎక్స్ట్రా స్వీట్నెస్ రావడం కోసం షుగర్స్ అన్నీ యాడ్ చేస్తూ ఉంటారు. బట్ ఇది అలా ఏమీ లేకుండా 100% ప్యూర్ న్యాచురల్ ఆర్గానిక్ హనీ అనమాట. మీరు 100% ట్రస్ట్ చేయొచ్చు. 1 ఇయర్ దాటిన వాళ్ళ నుంచి ఏ ఏజ్ వాళ్ళైనా, ఈవెన్ మీకు షుగర్ ఉన్నా సరే రోజు 1 స్పూన్ ఆఫ్ హనీ తీసుకుంటే చాలు. హనీలో మనకి రిచ్గా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి. క్యాన్సర్ లాంటి జబ్బులు రాకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే జలుబు, దగ్గు లాంటివి రాకుండా మన ఇమ్యూనిటీని కూడా బూస్టప్ చేస్తుంది. ఇంకా చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ అనేవి మనకి హనీని తీసుకోవడం వల్ల ఉన్నాయి. కాబట్టి మీకు కూడా ఇక హనీ కావాలంటే డెఫినెట్గా ట్రై చేసేయండి. వీళ్ళని మీరు కాంటాక్ట్ అవ్వండి. 100 రూపీస్ డిస్కౌంట్ కూడా మీకు లభిస్తుంది. కాబట్టి కావాలంటే ఒకసారి చెక్ చేసేయండి. మ్యూజిక్ క్లాస్ అయిపోయి వచ్చేటప్పుడు తాటి ముంజలు తెచ్చుకున్నాం అండి. సమ్మర్లో తాటి ముంజలు మ్యాండేటరీగా తీసుకుని చాలా మంచిది. బాడీని ఇమీడియట్గా కూల్ డౌన్ చేస్తుంది అనమాట. నేనైతే తాటి ముంజలకి పైన ఇలా తొక్కంతా తీసేసి ఒక బౌల్లో వాటిని కలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా అయినా తినేయచ్చు. బట్ ఇందులో కొంచెం పటిక బెల్లం పౌడర్ వేసుకొని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తింటే చాలా రిఫ్రెషింగ్గా ఉంటుందండి. ఒక డిజర్ట్లా ఉంటుందన్నమాట. నాకు ఇలా అయితే చాలా ఇష్టం. మీలో కూడా తాటి ముంజలు ఎంతమందికి ఇష్టమో నాకు కమెంట్ చేయండి. ఇంట్లో డెఫినెట్గా మనకి మామిడికాయలు దొరుకుతూనే ఉంటాయి. ఇది కలెక్టర్ కాయ. బీచ్కి వెళ్ళేటప్పుడు మామిడికాయ కోసేసి ఉప్పు కారం పెట్టిస్తారు కదా, అదైతే ఎంత బాగుంటుంది. కలెక్టర్ కాయలు అయితే తినడానికి చాలా బాగుంటాయి. తీతీగా పుల్ల పుల్లగా కంప్లీట్గా ఆరెంజిష్గా ఉన్నవి తీసుకొని నాకు అది దొరకలేదు. సో ఇలాగ కొంచెం పండిన కాయని తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలు చేసేటప్పుడు కూడా మీరు మధ్యలో ఇలా ఘాట్లు పెడితే మనకి బీచ్లో ఎలా అయితే ఇస్తారో సేమ్ అటువంటి లుక్ వస్తుంది. పిల్లలు కూడా తినడానికి చాలా బాగా ఇష్టపడతారు. దానిపైన కొంచెం ఉప్పు కారం వేసుకొని తింటే ఆహా ఎంత బాగుంటుందంటే నాకైతే ద మోస్ట్ ఫేవరెట్ అనమాట. ప్రతి సమ్మర్లో కంపల్సరీగా ఇలా చేసుకొని తింటే కూడా ఇలాగ మామిడికాయ మీద కారం ఉప్పు వేసుకొని తింటే ఇష్టమా నాకు కమెంట్ చేయండి. బీచ్లో తింటే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ టిప్ ఏంటంటే సమ్మర్లో మ్యాంగోస్ ఎలాగో దొరుకుతూ ఉంటాయి. అయితే మ్యాంగోస్ని డైరెక్ట్గా తినేయకండి. కొంచెంసేపు వాటర్లో వేసి వాటిని దాని మీద కొంచెం బేకింగ్ పౌడర్ వేసి ఒక ½ అన్ అవర్ లేదా 1 అవర్ ఉంచి ఆ తర్వాత తినండి. ఎందుకంటే బయట దొరికే మ్యాంగోస్ అన్నింటిలో న్యాచురల్గా పండించకుండా త్వరగా పండిపోవడానికి కెమికల్స్ వేస్తూ ఉంటారు. ఇలా బేకింగ్ పౌడర్ వేసి గంటసేపు ఉంచిన తర్వాత తింటే ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. సో నెక్స్ట్ టిప్ ఏంటంటే సమ్మర్లో ఖచ్చితంగా మస్క్ మెలన్ తీసుకోవడానికి ట్రై చేయండి. హైదరాబాద్ తర్బూజా అంటూ ఉంటారు. డైరెక్ట్గా ఇలా ముక్కలు కొంచెం హనీ వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. లేదు అంటే ఇలా జ్యూస్ చేసుకొని తిన్నా చాలా మంచిది. చాలా చలవ చేస్తుందండి. ఫైబర్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇది తినడం వల్ల మన బాడీ ఇమీడియట్గా కూలెంట్ అవుతుంది. మోషన్స్ కానీ డీహైడ్రేట్ కానీ అవ్వకుండా ఉంటాం. మరలో కుదిరినంత వరకు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నవి ఆర్ఆర్గా మీరు తీసుకోండి. పిల్లలకి ఇస్తూ ఉండండి. మజ్జిగ, గంజి, బార్లీ, సబ్జా వాటర్, ఫ్రూట్ జ్యూసెస్, ఇలా ఏదో ఒకటి వాటర్ ఇంటేక్ ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి. డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు. మార్నింగ్ అంతా ఇంట్లో ఉండి జస్ట్ బోర్ అయిపోతుందని అప్పుడప్పుడు ఈ ప్లే జోన్కి తీసుకెళ్తున్నానండి. ఇది ఫన్ ఫర్ కిడ్స్ ప్లే జోన్ అనమాట. విజయనగరంలోని సన్ స్కూల్ ఆపోజిట్ రోడ్లో 2nd ఫ్లోర్లో ఇది మనకి అవైలబుల్గా ఉంది. డీటెయిల్స్ అన్ని స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. అవర్లీ బేస్డ్ ఇది మనకి చార్జ్ చేస్తారనమాట. అలాగే కాంబో ప్యాక్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ప్లే ఏరియాతో పాటు పిల్లల్లో ఫన్ అండ్ లెర్నింగ్ యాక్టివిటీస్ని డెవలప్ చేయడానికి కూడా చాలా గేమ్స్ ఇక్కడ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇందులో మీరు చూసినట్టు బిగ్గెస్ట్ బాల్ పూల్ అనేది ఉందన్నమాట. 25,000+ బాల్స్ అవైలబుల్గా ఉన్నాయండి. అలాగే ఇంటరాక్టివ్ ప్రొజెక్షన్ సెన్సార్ గేమింగ్ అవైలబుల్గా ఉంటుంది. అండ్ వాల్ క్లైంబింగ్ యాక్టివిటీతో పాటు గన్ షూటింగ్ కూడా ఉంది. మా పాపకు గన్ షూటింగ్ అంటే చాలా బాగా నచ్చింది. షూట్ చేసేసింది అనమాట బాల్స్ అన్నిటిను. అండ్ కొంచెం చిన్నపిల్లలకి అయితే స్పెషల్ టాడ్లర్ గేమ్స్ విత్ రాకర్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. తో పాటు ఎక్స్ట్రా కాయిన్స్ కనుక మనం తీసుకుంటే ఆ కాయిన్స్తో కొన్ని గేమ్స్ మనం ఆడొచ్చు అనమాట. లైక్ బైక్ రేసింగ్ ఒకటి ఉంది, డాల్ క్యాచింగ్ ఒకటి ఉంది. అట్ ద సేమ్ టైం గో ఫిషింగ్, ఇది ఇద్దరు ఆడొచ్చు. పాప ఒక్కతే ఆడింది. బాస్కెట్బాల్ గేమింగ్ కూడా ఉంటుంది. అలాగే ఫ్రాగ్ హిట్తో పాటు చాలా రకాల ఫన్ అండ్ యాక్టివిటీ గేమ్స్ అనేవి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. జెస్సీ హ్యాపీగా ఒక 1 అవర్ 2 అవర్స్ ఇక్కడ ఆడుకున్నంతసేపు నాకు ప్రశాంతంగా నా పని నేను చేసుకుంటాను అనమాట. తను అక్కడ పెట్టేసి ఎడిటింగ్ లాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటాను. అండ్ ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా చాలా కోఆపరేటివ్గా ఉన్నారు. పిల్లల్ని ఆడించడం విషయం అయితే కానీ, కేరింగ్ విషయాలు అయితే కానీ నాకు చాలా బాగా నచ్చింది. మా పాప కూడా
అండ్ జెస్సీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది అనమాట. సో విజయనగరం దగ్గరలో ఎవరైనా ఉంటే డెఫినెట్గా దీన్ని విజిట్ చేయండి. నేనేమి స్పాన్సర్షిప్ చేయట్లేదు, అప్పుడప్పుడు మా పాపని తీసుకెళ్తున్నాను, నాకు యూజ్ అయింది అనిపించి మీతో షేర్ చేస్తున్నాను. డీటెయిల్స్ అన్నీ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మెన్షన్ చేస్తాను, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా నేను స్క్రీన్ మీద మెన్షన్ చేస్తాను, కావాలంటే ఒకసారి చెక్ చేసేయండి. ఐ హోప్ ఈరోజు ఈ వ్లాగ్లో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయింది. ఈ టిప్స్ అన్నీ మీకు ఎంతగానో హెల్ప్ఫుల్ అయిన ఆశిస్తున్నాను. మరెన్నో ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం చూస్తున్నానండి మన ఛానల్ అమ్మ పాఠశాల. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ లేదా కలెక్షన్తో మీరు అందరినీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ అండ్ స్టే హైడ్రేటెడ్ అండ్ స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. బాయ్.